టీవీలో జరిగిన చర్చ మొన్న, ఆ తర్వాత జరుగుతున్న నేపథ్యం. అవునండి. ఇనిషియల్గా అది తెలియగానే, అది వినగానే గడిచిన 2 రోజులుగా మహిళలు పడుతున్న ఆవేదన కానీ, మీరు కూడా అమరావతి ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మీ రియాక్షన్ ఏంటి దాని మీద? ఏమండి, మనిషి అనేది ఒక బతుకు అనేది మంది ఉంటే ఎవరైనా కూడా దీన్ని తీవ్రంగా ఖండించి వ్యతిరేకిస్తారు. హూ ఈజ్ దట్ ఫెలో? ఒక సాక్షి అని ఒక పేపర్, సాక్షి దాని పేరు. అటువంటి టీవీను పేపరు పెట్టుకొని నోటికొచ్చిన మాట ఆ రోజుల్లో అమరావతి ఉద్యమాల్లో కూడా పోలీసు సిబ్బందులతో ఈ మహిళల పైన వాళ్ళు చేతులు చేసుకొని వాళ్ళు వ్యవహరించిన విధానాలు నాకు బాగా తెలుసు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోకపోతే బాలకోటే గారు చెప్పింది కరెక్టే. చెప్పిన మాట చట్టాలు అమలు చేయకుండా వీళ్ళని విచ్చలవిడిగా తిరిగి తోకుగులాడిచ్చారంటే తిరిగి పరిణామాలు ప్రజలు కూడా తిరగబడతారు. ఏంటండి వీళ్ళు వాగేది? ఏంటా వాగుడు? అసలు సంస్కృతి లేని చట్టసభల్లోకి వచ్చి నువ్వు చీఫ్ మినిస్టర్గా రాజ్యమేలి ఇదే ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించి ఇదే ప్రజల దగ్గర డబ్బులు తీసి కుక్కి మెక్కి తిని మళ్ళీ మీరు మహిళల పైన మాట్లాడతారా? అంత దమ్ములున్నాయా? అమ్మో నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి మొన్నటి వరకు మొత్తుకున్నోడివి నువ్వు బయటికి రండి నేను అడుగుతున్నా. నీకు నిజంగానే దమ్ములు సాహసాలు ఉంటే చెప్పు. అమరావతి పైన నువ్వు పట్టిన కక్ష సాధింపులు మాకు అందరికీ గుర్తే, మేము మర్చిపోలేదు. మహిళల్ని తకవంచన వేశారంటే అది ఏమిటో అనేది అతి త్వరలో నేనే నిరూపిస్తాను. మహిళ అనేది ఏమిటనేది నీ జన్మస్థానం రా మహిళ. నీకు ఒక బతుకు ఒక ప్రాణము పోసిన మహిళ. నువ్వు ఈ దేశంలో బతుకుతున్నావంటే నీ మాతృభూమి, నువ్వు మాట్లాడే వాక్యాలన్నీ కూడా నీ మాతృభాష. కాబట్టి దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని ఏమంటారు? దేశద్రోహి అంటారు. నీ మాతృభూమికి వ్యతిరేకంగా చేస్తే ఏమంటారు? ద్రోహులు. ఉరిశిక్ష వేయాలంటారు. చట్టాలు ఉన్నాయి. ఈ పేపర్ని ముందు మూసిపారేయండి, ఈ టీవీని. నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను ఉత్తరం రాస్తున్నా. ఈ సమస్య గురించి వాళ్ళు పరిష్కరించాలి. హౌ విల్ దిస్ పేపర్ ఫంక్షన్ నేను చూస్తాను. ఈ టీవీ ఎలా నడుస్తుంది మేము ఆయన వాళ్ళిద్దరూ ఆ జర్నలిస్ట్లా సిగ్గు న్యాయంగా పనిచేసే జర్నలిస్ట్ అందరూ కూడా తల మీద బట్ట వేసుకొని కూర్చోవాలి. ఇటువంటి వెధవలతో మనము సంప్రదించుకుంటే రేపు మన కెరియర్ ఫ్యూచర్స్ను సమాజ ఫ్యూచర్ కూడా పోతుంది. 4 స్తంభాల్లో ఒక స్తంభం మీడియా. ఇంత కించపరిచి ఇంత దిగజారిపోయి ఈ కుసంస్కృతికి వాళ్ళు కంకణం కట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. హూ ఆర్ దే? హూ ద హెల్ ఆర్ దే? ఏంటి లేడీస్ అంటే అంత అల్సా? నోటికొచ్చిన మాట అసెంబ్లీలో వాగుడు, ప్రజల్లోకి ఇది దారి ద్వారా నువ్వు చేసే ప్రకటనలు, ముందొచ్చి మాట్లాడే సాహసం కూడా లేని యధవలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు మాట్లాడుతున్నారా? రేణుకా చౌదరి గారు ఇక్కడ ఈ రకమైన కామెంట్స్ చేస్తే ఆ సంస్థ యొక్క చైర్పర్సన్గా భారతిరెడ్డి గారు ఉన్నారు, మహిళ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంస్థ అది. అఫ్కోర్స్ తల్లిని చెల్లిని బయటికి దోచేసినోడికి మహిళల వాల్యూ ఏం తెలుసులే, మీరు ఎక్కువ ఆశించకండి అన్నారు. అయితే కనీసం ఇంత జరిగితే ఒక మాట మాట్లాడలేదండి మేనేజ్మెంట్ వైపు నుంచి. అరే మీరెలా అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడతారు? ఇదంతా దున్నపోతు పైన వానే. ఆ దున్నపోతు బతుకు కాబట్టి దున్నపోతు కన్నా ఒక కార్యక్రమము ఒక ఇది ఉంది. కానీ వీళ్ళకి ఉందా? తండ్రి శవం చల్లగవ్వకముందే రాజకీయ దాహంతో సంతకాలు పెట్టించుకున్న దుష్టుడిన కాదా? ఇది నిజం కాదా? చెప్పండి. నేనున్నాను ఆ రోజు, నేను అక్కడే ఉన్నాను. స్కూల్లో చదివేటప్పుడు ఈయన చేసిన చరిత్ర అంతా కూడా నా దగ్గర ఉంది.
ఇట్లాంటోళ్ళకి ప్రజలు అంత అమాయకులు కాకపోతే ఓటేసి గెలిపి